చిన్నప్పుడు అమ్మ గోరింటాకు పెడుతుంటే అమ్మ లైన్ స్ట్రైట్ గా పెట్టు, రౌండ్ గా రావట్లేదు, ఇంత లావుగా ఎందుకు పెడుతున్నావు అని ఇన్ని వంకలు పెట్టేదాన్ని. కానీ పెద్ద అయ్యాక నేను పెట్టుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది ఒక చిన్న డిజైన్ కూడా పేషెన్స్తో కేర్తో ఎంత కష్టంగా వేయాలో. అప్పుడు అర్థమైంది మన లైఫ్ కూడా అలానే అని. మన జీవితాన్ని పేరెంట్స్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు మనకి కంప్లైంట్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇది ఎందుకు అలా, అదెందుకు ఇలా అని అడుగుతాం. కానీ ఒకరోజు అదే లైఫ్ మన చేతిలోకి వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడం ఎంత కష్టమో స్లోలీ అర్థమవుతుంది. ఇంకో ఫన్నీ విషయం ఏంటంటే గోరింటాకు బాగా పండితే మంచి మొగుడు వస్తాడని చాలా మంది ఇప్పటికీ నమ్ముతుంటారు. బాడీ హీట్ వల్లే గోరింటాకు కలర్ డార్క్ అవుతుందని తెలిసినా కూడా ఆ చిన్న చిన్న సెంటిమెంట్స్ని మాత్రం మనసు ఇంకా ఇష్టపడుతూనే ఉంటుంది. నాకైతే ఫ్రెష్గా గోరింటాకు తీసేసిన తర్వాత వచ్చే ఆ ఆరెంజ్ కలర్ చాలా ఇష్టం, పండాక వచ్చే డార్క్ కలర్ కంటే కూడా. ఆ గోరింటాకు స్మెల్ అయితే ఇంకా ఇష్టం. నాలా ఇంకెవరైనా ఉన్నారా? కొన్ని జ్ఞాపకాలు, కొన్ని వాసనలు, కొన్ని చిన్న చిన్న అలవాట్లు మనల్ని మళ్ళీ చిన్నప్పటి దగ్గరికి తీసుకెళ్తాయి. బై ద వే, నా గోరింటాకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సైలెంట్ టేల్స్ బై చందన. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.